ఇదే ఇప్పుడు ఎన్ఎస్పి కెనాలు అద్దంకి బ్రాంచ్ కెనాల్ 18వ మైల్ దగ్గర నుంచి ప్రకాశం జిల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ల పొడవున కిందకి నీళ్ళు వెళ్ళాలి. దాదాపు 1,80,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా మాకు 1,200 క్యూసెక్లు నీళ్ళు వస్తే కానీ కిందకి వెళ్ళవు. చాలా చోట్ల గడిచిన 5 సంవత్సరాల నుంచి షిల్ట్ రిమూవ్ చేయకపోవటం కానీ షటర్లు పెట్టకపోవటం వల్ల చాలా నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి. వదిలిన చోట ఏమన్నా కాలువలు కట్ల బయటపోయి నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. షటర్లు లేని చోట నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి ఒక మేజర్కే లాగేస్తున్నాయి అనమాట. దానికోసం ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఈఎల్ని డిఈల్ని అధికారులను అందరిని పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం. ఇమీడియట్గా షిల్ట్ రిమూవ్ చేయమని చెప్పాం. ఇమీడియట్గా షటర్లు లేని చోట షటర్లు రెడీ చేపించి ఇమీడియట్గా ఈ వారంలో మొత్తం పెట్టేసి కాలువ పనులు పూర్తిగా చేయాలి. ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందించాలని దానికోసం ఈ కార్యక్రమం చేపట్టాం. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి కదా, పోలేరు రిజర్వాయర్. అది ఇప్పుడు పోలేరు రిజర్వాయర్ కూడా ఒక రిజర్వాయర్ భూసేకరణ అయిపోయింది. అక్కడి నుంచి కాలువ చేయటం కార్యక్రమం, 2వ రిజర్వాయర్ కాలువ చేసే కార్యక్రమం అయిపోయింది. గడిచిన ప్రభుత్వం 2వ రిజర్వాయర్కి మేము కోర్టులో ఫైట్ చేసి కొట్టేపిస్తే మళ్ళీ రైతులకి సరైన నష్టపరిహారం ఇవ్వనందువల్ల మళ్ళీ రైతులు కోర్టుకు వెళ్ళారన్నమాట. మాకు ఏదైతే భూమికి మంచి నష్టపరిహారం ఇస్తే కానీ మేము ఇవ్వమని చెప్పి వెళ్ళారు. దాని మీద కోర్టు కూడా ఫాలోఅప్ చేస్తాము. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఫస్ట్ రిజర్వాయర్కి, కొరిసిపాడులో ఉండే రిజర్వాయర్కి నీళ్లు పెట్టించే కార్యక్రమం అయితే మాత్రం వచ్చే సంవత్సరం పెడతాం. దాని కింద 85 కోట్ల రూపాయలు ముంపు గ్రామాలు ఉన్నాయి. 2 గ్రామాలు, కొరిసిపాడు కింద ఇంకో గ్రామం ఉంది, తూర్పాలెం ఉంది. అది కూడా ఈ సంవత్సరం దాన్ని కూడా తీసుకొని ఆ డబ్బులు చెల్లించి రైతులకి ఒక రిజర్వాయర్లో నీళ్ళు నింపుతాం. అట్లానే భవనాసి కూడా ఆ కొండరాయబడింది అనమాట. కొండరాయబడింది ఆపేసి వెళ్ళిపోయారు వరకు. దాన్ని కూడా రీఎస్టిమేట్ చేయమని చెప్పాను. తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేపిస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గుళ్ళకమ్మ గేట్లు పెట్టలేకపోయారు, ఇరిగిపోతే ఆ గేట్లు ఇప్పుడు 10 గేట్లు పెట్టాం. ఇంకా 2 గేట్లు పెట్టాలి. గేట్లు పెట్టి నీళ్లు నింపాలి. నీళ్ళు నింపి అక్కడ ఉన్న 90,000 ఎకరాలకు నీళ్ళు అందించాలి. అదేవిధంగా సాగరాయి గట్టు కింద నీళ్లు తీసుకురావాలి. నీళ్లు ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి. రైతులకు పంట పండించే కార్యక్రమం చేస్తాం ప్రస్తుతం. అది